క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. స్టార్ హీరోస్ ఏడాదికి ఒక్క సినిమాతో వస్తేనే అదేదో పెద్ద అద్భుతంలా పండగ చేసుకుంటూ ఉంటారు అభిమానులు. మరి అలాంటిది వాళ్ళ నుంచి 2 సినిమాలు వస్తే ఇంకేవైనా ఉందా? అయినా మన ఆశ. కానీ అసలు ఇప్పుడున్న పాన్ ఇండియన్ ప్రపంచంలో ఏడాదికి 2 సినిమాలు సాధ్యమా అనుకుంటున్నారు కదా? సాధ్యమే. అదెలాగో చూద్దాం ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు, 2-3 ఏళ్లకు గానీ ఒక్కసారి కనిపించట్లేదు మన హీరోలు. ఇలాంటి టైంలోనూ ఏడాదికి 2 సినిమాలు ఈజీగా చేస్తున్నారు ప్రభాస్. ఆయన ప్లానింగ్ కు మిగిలిన హీరోలంతా ఫిదా అవుతున్నారు. 2024లోనూ కల్కితో వచ్చిన ప్రభాస్ 2025లోనూ 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీంతో పాటు హను రాఘోపుడి పౌసీ షూటింగ్ వేగంగానే జరుగుతోంది. ఇది 2025 డిసెంబర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు తక్కువ గ్యాప్ లోనే రానున్నాయి. ఇక సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చిన బాలయ్య, దసరాకు అఖండ 2తో రానున్నారు. ఎన్నికల కారణంగా 2024లో వచ్చిన బాకీని 2025లో తీర్చేస్తున్నారు ఎన్బీకే. ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్ని కుదిరితే 2025లో 2 సినిమాలతో రావడం ఖాయం. ఇప్పటికే మే 9న హరిహర వీరమల్లు డేట్ ఖరారైంది. ఇక ఓజీని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇది సెప్టెంబర్లో వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే. 2025 మే 1న హిట్ 3తో వస్తున్న నాని 8 నెలలు తిరిగేలోపే మార్చి 26, 2026న ది ప్యారడైజ్ తో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14న వార్ 2తో పలకరిస్తున్నారు. ఇదొచ్చిన 4 నెలల్లోనే సంక్రాంతికి ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో రానున్నారు. నాగార్జున సైతం 2025లో కుబేరా, కూలీ సినిమాలతో వస్తున్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.